ఎస్ ఫ్రెండ్స్, మనమైతే మార్వెల్ టౌన్షిప్లో ఉన్నాం. కరెక్ట్గా ముత్తుకూరు పోయేటువంటి దారిలో రోడ్డుకి పక్కనే ఉంటుంది ఈ వెంచరు. సో ఇక్కడ 2 BHK ఇండివిజువల్ హౌస్ అయితే అవైలబుల్ ఉంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో త్వరలోనే మిగతా హౌస్లు కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్తో ఉందన్నమాట. ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ సింగ్. రియల్ ఎస్టేట్ వెంచర్స్లో భాగంగా ఈరోజు అయితే మనం మార్వెల్ టౌన్షిప్లో ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా నెల్లూరు నుంచి తీసుకుంటే నెల్లూరు నుంచి సుమారుగా 10 కిలోమీటర్లు అటు ఇటుగా, అలాగే నరుకూరు నుంచి సుమారుగా ఒక 5 కిలోమీటర్లు, కేవలం ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ అయితే ఉంటుంది. ఈ వెంచర్లో తీసుకుంటే స్పెషల్గా ఏంటంటే 40 అడుగుల రోడ్డు, 40 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో 40 ఫీట్ రోడ్ ఉంది, అట్లే 60 ఫీట్ రోడ్ కూడా ఉంది. సో డ్రైన్స్ విషయం తీసుకుంటే ఆల్రెడీ ఓపెన్ డ్రైన్స్ అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఈ కరెంట్ ఫెసిలిటీ తీసుకుంటే మనం జనరల్గా ఏంటంటే మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మౌలిక సదుపాయాల విషయంలో సుమారుగా ఒక 30-40 అడుగుల్లోనే మంచినీళ్ళు వస్తాయట. వాటర్ కూడా వీళ్ళు సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. 30 అడుగుల లోపలే వచ్చేస్తుంది. అట్లే ఇంకా కరెంట్ తీసుకుంటే కరెంట్ ఫెసిలిటీ కూడా ఆల్రెడీ పోల్స్ కూడా ఉన్నాయి. కరెంట్ ఫెసిలిటీ ఉంది. 24/7 కరెంట్ ఫెసిలిటీ ఉంటుంది. సెక్యూరిటీ పరంగా తీసుకుంటే చూస్తే సెక్యూరిటీ పరంగా చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది. మన వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ చుట్టూరు కాంపౌండ్ వాల్ ఉంది. ఇక్కడ నుంచి దగ్గరలో జ్వాలాముఖి టెంపుల్ కూడా ఉంది. ఇక వెంచర్కి సంబంధించి ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ ఒక ఇల్లు అయితే మనకు కనబడుతుంది కదా, ఆ ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది, జరుగుతోంది. ఇటు 3 ఇల్లు నుడా అప్రూవల్కి పెట్టున్నారు తీసుకొని. ఇంకా ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో కళ్యాణ మండపం కూడా ఇక్కడికి వస్తుందన్నమాట. సో కళ్యాణ మండపం వన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ వెంచర్కి రేట్ అనేది ఆటోమేటిక్గా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఫెసిలిటీస్ తీసుకుంటే మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కనబడుతున్నటువంటి నంబర్కి డయల్ చేయండి. సో ఈ వెంచర్ కాస్ట్ ఎంత, ఇన్ని చెప్పారు అదొకటి చెప్పలేదని అనుకుంటారేమో. ఇక్కడ 30 అంకణాల ఫ్లాట్ కేవలం 12 లక్షలు మాత్రమే. సో 30 అంకణాల ఫ్లాట్ 12 లక్షలు మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద కనిపించేటువంటి నంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి వెంచర్ చూడండి. అట్లాగే ఇంకా వెంచర్కి సంబంధించి నుడా అప్రూవల్స్ అన్ని అప్రూవల్స్ ఉంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక ప్రాపర్టీ కింద పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఆలోచించొద్దు, వెంటనే నంబర్కి కాల్ చేయండి. మీ ప్లాట్ కోసం ఈరోజే సంప్రదించండి. టూ BHK ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది, త్వరలోనే పూర్తవుతుంది. సో 30 అంకణాల స్థలంలో 22 అంకణాల కట్టుబడితో రెడీ టు ఆక్యుపై అన్నట్టు కడుతూ ఉన్నారు. దాదాపు కన్స్ట్రక్షన్ కూడా పూర్తిగా వస్తుంది. అది కూడా కేవలం 49 లక్షలకి మాత్రమే. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కరెంట్ ఉంది, ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి, వాటర్ కూడా చాలా దగ్గరలో అంటే 30 ఫీట్ లోపలే వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశం మీకోసమే, వెంటనే గ్రాప్ చేసుకోండి. ఓన్లీ 49 lakhs ఓన్లీ. సో చూసారు కదా, విశాలమైన హాల్ ఉంది, ఓపెన్ కిచెన్ ఉంది. అలాగే ఇక్కడ తీసుకుంటే మనకు హాల్ అయితే చాలా విశాలంగా ఉంది. ఇటువైపు ఒక బెడ్రూము, అటువైపు బెడ్రూమ్ ఉంది. ఇక్కడ మనకు దేవుడి గది వస్తుంది. సో ఇదంతా కలిపి కేవలం 49 లక్షలకే. మొత్తంగా 22 అంకణాల కట్టుబడి 30 అంకణాల ప్లాట్ అనమాట. రెడీ టు ఆక్యుపై అన్నట్టు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. త్వరలోనే పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది, నుడా అప్రూవల్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద కనిపించేటువంటి నంబర్కి కాల్ చేయండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.